నమస్తే ఫ్రెండ్స్. రామాయణంలో జరిగే ప్రతి సంఘటన వెనకాల ఒక పెద్ద కథే దాగుంది ఫ్రెండ్స్. అదేంటో మీకు చెప్తాను. ఒకనాడు విష్ణుమూర్తి కిరీటము విష్ణుమూర్తి పాదరక్షలను చూస్తూ ఒక మాట అంది. అదేంటంటే, నేనెప్పుడు కిరీటాన్ని కాబట్టి నేను ఎప్పుడు పైనే ఉంటాను, నువ్వు పాదరక్షలు కాబట్టి నువ్వు కిందే ఉంటాను, నిన్ను ఎప్పుడు గుమ్మం బయటే వదిలి వస్తుంటారు అంది. అప్పుడు ఆ పాదరక్షలను చింతించడాన్ని విష్ణుమూర్తి యోగ నిద్రలో గమనించి పాదరక్షలతో మాట అంటాడు. పాదరక్షలారా, మీరు చింతించకండి, ఆ కిరీటం యొక్క గర్వాన్ని నేను తప్పకుండా నా రామావతారంలో అనుస్తాను అని చెప్తాడు. మీకు ఇప్పుడు కథ అర్థమై ఉంటుంది ఫ్రెండ్స్. రామాయణంలో రాముడు అరణ్యవాసం చేసినప్పుడు 14 సంవత్సరాలు రాముడి పాదరక్షలే రాజ్యమేలాయి. అప్పుడు భరతుడి యొక్క కిరీటము ఆ పాదరక్షల్ని మొక్కింది. ఇప్పుడు తెలిసింది కదా ఫ్రెండ్స్, ఆ కిరీటం యొక్క గర్వాన్ని శ్రీ మహావిష్ణువు ఏ విధంగా తన రామావతారమును తెలియజేశారో మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. అంచేత ఎప్పుడూ మనిషికి గర్వం మంచిది కాదు.